నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో ప్రస్తుతం మీరు చూస్తూనే ఉన్నారు, ఐటీ రైట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద చాలా జోరుగా సాగుతుంది. అయితే హఠాత్తుగా ఐటీ రైట్స్ జరగడానికి గల కారణాలేంటి, ఉన్నట్టుండి వీళ్ళ మీద ఎవరైనా ఉసుగొలిపారా అనే అనుమానాలు కూడా దారితీస్తున్నాయి. అయితే ఈ విషయంలో ముఖ్యంగా దిల్ రాజు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ మదర్కి అస్వస్థ వచ్చిందని చెప్పి సమాచారం అందింది. ఐటీ రైట్స్ జరుగుతున్నటువంటి వాహనాలను మళ్ళీ ఆవిడని తీసుకెళ్లడం కూడా జరుగుతూ ఉంది. మరి సడన్ గా జరుగుతున్నటువంటి ఐటీ రైట్స్ పైన మరి ఎందుకు దీనికి గల కారణాలు ఇవన్నీ కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, చూస్తూనే ఉన్నారు ఐటీ రైట్స్ గురించి. సో ఎక్కడ చూసినా కూడా ఇదంతా కూడా కావాలనే ప్రభుత్వం ప్లాన్ ప్రకారం చేసింది అనేసి కూడా ఒక ఆరోపణ అయితే ఉంది, అంటే ఒక వాదన ఉంది, ఆరోపణ అని కాదు. అయితే ఐటీ రైట్స్ ఉన్నట్టుండి ఇలా జరగడానికి ఫిలిం ఇండస్ట్రీ మీద ముఖ్యంగా అంటే చాలా రోజుల నుంచి అసలు లేదు, ఉన్నట్టుండి పుష్ప సినిమా మీద కానీ ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని సినిమాల మీద అనుమానం వచ్చి ఈ విధంగా ఐటీ రైట్స్ వస్తున్నాయని అంటున్నారు. సో మీకు యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్గా మీరు ఏం చెప్పగలుగుతున్నారు? అంటే ఏం లేదండి, జనరల్లీ ఐటీ రైట్స్ అనేవి ఎవరైతే ఈ ప్రొడక్షన్ హౌసెస్ మీద కానీ ఇప్పుడు ప్రముఖుల మీద ఎందుకు జరుగుతాయంటే వాళ్ళు ఒక ట్యాక్స్ అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో సరిగ్గా కట్టట్లేదు, వాళ్ళకు వచ్చే ఆదాయం ఒకటి, బట్ వాళ్ళు కడుతున్న ట్యాక్స్ అమౌంట్ వేరే అని చెప్పి వీళ్ళు సదరు ఐటీ అధికారులకు డౌట్ వస్తే వాళ్ళ మీద రైట్స్ చేసే హక్కు అన్ని విధాలుగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆ సదరు ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ కానీ ఆ ఆఫీసర్స్ కానీ ఉంది. సో ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళ మీద అనుమానాలు అంటే వాళ్ళ రైట్స్ చేస్తారు. ఇక్కడ పర్టికులర్గా మనం ఇప్పుడు చూసుకుంటే ఈ 2-3 రోజుల నుంచి ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ప్రముఖుల మీద ఈ కంటిన్యూస్ ఐటీ రైట్స్ ఇది ఎందుకు జరుగుతుందంటే వెంటనే భారీ బడ్జెట్ సినిమాలు 2-3 రిలీజ్ అయినాయి. ఒకటి ఏంటంటే పుష్ప 2, ఒకటి సెకండ్ థింగ్ ఇది గేమ్ చేంజర్, అండ్ థర్డ్ ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వస్తుంది. సో ఇలా 3 సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యేసరికి ముఖ్యంగా దిల్ రాజు గారిది ఈ గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తుంది, రెండు ఒకటే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాయి, దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి. సో ఇక్కడ ఇష్యూ ఏమైందంటే ఈ రెండు చాలా భారీ బడ్జెట్ సినిమాలు, ముఖ్యంగా గేమ్ చేంజర్ చాలా భారీ బడ్జెట్ సినిమా, ఒక 300 నుంచి 400 కోట్ల భారీ బడ్జెట్ తీసామని చెప్పి అంటున్నారు. సో అలాంటప్పుడు మళ్ళీ అది రిలీజ్ చేసిన వెంటనే వితిన్ 1 వీక్ స్పాన్ లోనే మళ్ళీ సంక్రాంతికి వస్తుంది. అంత భారీ బడ్జెట్ సినిమా కాకపోయినా మీడియం స్కేల్ బడ్జెట్ మూవీ అది, దాన్ని కూడా రిలీజ్ చేశారు. జనరల్లీ ఆ ప్రొడక్షన్ హౌస్ చూపించే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఒకటి, అంటే అంత వాళ్ళు చూపించే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఒకటి, ఈ 2 సినిమాలు భారీ బడ్జెట్ స్మూత్ రిలీజ్ అయిపోవడం ఒకటి. సో వాళ్ళు చూపించిన ఫినాన్షియల్ స్టేట్మెంట్ కి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని స్మూత్ గా రిలీజ్ చేస్తున్న వాటికి పొందనలేదు. అక్కడ ఐటీ అధికారులకు డౌట్ వచ్చి ఇదంతా కొద్దిగా ఇదిగా ఉంది ఏంటని చెప్పి వాళ్ళు ఐటీ రేట్ చేయడం జరిగింది. ఇంకా పుష్ప 2 సంగతి అంటారు, సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తే మీరు 1700 కోట్లు 2000 కోట్లు వస్తున్నప్పుడు 1850 కోట్లు వస్తున్నాయని నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రచారం చేస్తారు ఉన్నారు. కానీ వాస్తవానికి అన్ని డబ్బులు వస్తే మన డబ్బులు అంతా ఎక్కడ పోయాయని చూపించడానికి వాళ్ళు ఆ రుజువుల కోసమే ఐటీ రైట్ చేస్తారంటారా? డెఫినెట్ గా అందుకే చేస్తారు. ఐటీ రైట్స్ అనేది అంతే. ఇప్పుడు మీరు ఒక పలానా ఫిలిం స్టార్ యొక్క ఫ్యాన్స్ కి వాళ్ళకి మీరు ప్రెషరైజ్ అయ్యి ఇలాంటి తప్పుడు లెక్కలు కానీ లేకపోతే నిజమైన లెక్కలు కానీ ఏదైనా కానీ అలాంటి లెక్కలు బహిర్గతం చేస్తారు. డెఫినెట్ గా మరి మీరు చెప్తున్న లెక్కలు ఇవి ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అంటారు, మరి మీరు దీని తగ్గట్టు ట్యాక్స్ అమౌంట్ ఎంత, మీరు అసలు నిజంగా దీనికి ట్యాక్సెస్ కడుతున్నారా మరి అని చెప్పి ఐటీ అధికారులకు డౌట్ వచ్చి డెఫినెట్ గా ఐటీ రైట్స్ చేస్తారు అలాంటప్పుడు. అందుకని మార్కెటింగ్ ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఏంటంటే ఇన్ని కోట్లు వస్తున్నాయి అది అని చెప్పగానే జనాలు సినిమా బాగా హిట్ అయిందని చెప్పి సదరు జనాలు కూడా ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్ గా థియేటర్స్కి వెళ్ళి చూస్తారని చెప్పి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కింద కూడా యూజ్ చేస్తున్నారు దీన్ని. కానీ దానికి పర్యవసానం ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మరి ఐటీ రైట్స్ కూడా అలాంటప్పుడు అయితే మరి ఇలాంటివన్నీ చేసినప్పుడు. సో అందుకని ప్రొడక్షన్ హౌసెస్ ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రోజు మనం ఎక్కడో నేను ఇవాళ పేపర్లో చదివాను, సదరు ప్రొడక్షన్ హౌస్ని అడిగారంట, మరి మీరు అందరినీ కోట్లు అని చెప్తున్నారు, మరి ఇక్కడేమో లేవని చెప్తున్నారు, అన్ని కోట్లు రాలేదంటున్నారు, మరి ఎందుకు అలా వచ్చింది ఆ సోషల్ మీడియాలో అంటే, సోషల్ మీడియాలో పెట్టింది మేము కాదు, సదరు సూపర్ స్టార్ హీరో గారి పిఆర్ టీం పెట్టారు, మా ప్రొడక్షన్ హౌస్కి ఇంత సంబంధం లేదు, మేము బహిర్గతంగా దీనికి కోట్లు అని చెప్పట్లేదు, మేము వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళ పిఆర్ టీం పెట్టుకుంటారు అని చెప్పి మరి ఈ ప్రొడక్షన్ హౌస్ సదరు సూపర్ స్టార్ గారి పిఆర్ టీం మీద నిందలు చెప్తున్నారంట, నిందలు మోస్తున్నారంట. సో ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ ఏవైతే డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఉన్నాయో అవి నిజాలు చెప్తాయి. సో వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంది, వాళ్ళ ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉంది సదరు ప్రొడక్షన్ కంపెనీది, అవన్నీ చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అవన్నీ ఒకవేళ అవసరమైతే ఆ డాక్యుమెంట్స్ సీజ్ కూడా చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ జనరల్ ఏముంటుందంటే సర్చ్ సర్వే అండ్ సీజర్ అని చెప్పి 3 పద్ధతులు ఉంటాయి. సో సర్చ్ చేస్తారు, దాని తర్వాత మొత్తం ఆ ఫినాన్షియల్ ఆడిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు చెప్పే మాటలకి పొంతన ఉందా లేదా సర్వే చేస్తారు. దాని తర్వాత ఇంకా అవసరమైతే ఆ డాక్యుమెంట్స్ సీజ్ కూడా చేస్తారు. డాక్యుమెంట్స్నే కాదు, జ్యువెలరీని, అన్అకౌంటెడ్ జ్యువెలరీ
బ్లాక్ మనీ అంటే జ్యువెలరీ వస్తుంది, ప్రాపర్టీస్ వస్తాయి, అన్ని వస్తాయి. సో బినామీ ప్రాపర్టీస్ అవన్నీ కూడా సీజ్ చేస్తారు అలాంటి వాటిలో బయటపడితే. ఇప్పుడు వీళ్ళు నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఐటీ రైట్స్ చేశారనుకోండి, మీరు అన్నట్టు జ్యువెలరీ, వెహికల్స్ లేకపోతే ఏమైనా ప్రాపర్టీస్ అవన్నీ కూడా సీజ్ చేస్తారు. అంటే అవి ఇంతకు ముందు సంపాదించుకున్నవి అయితే కదా, అట్లా ఎట్లా సీజ్ చేసే అవకాశం ఉంటుంది? అవి వీళ్ళు చూపించగలగాలి. అదే చెప్తున్నాను నేను. వాళ్ళు ఊరికే సీజ్ చేయడం కాదు, వీళ్ళు ఇంతకుముందు సంపాదించుకున్న అన్నిటికీ ఫైనాన్షియల్ వీళ్ళు ఇప్పుడు చెప్పే వాటికి పొందనుందా లేదా. ఇప్పుడు ఒక కార్ దొరికింది, కార్కి రిసిప్ట్స్ నుంచి మీరు బిల్ రిసిప్ట్స్ నుంచి అన్ని చూపించగలగాలి. లేదు ఎవరో పేరు మీద ఉంది, ఎవరో పేరు మీద ఉన్నప్పుడు మరి ఏంటి ఆ బిల్స్ కూడా చూపించగలగాలి. లేదంటే దానికి అన్అకౌంటబిలిటీ ఉంది అనుకోండి, అంటే బిల్స్ అవి సరిగ్గా చూపించలేకపోయింది అనుకున్నాను అనుకోండి, అప్పుడు కార్ కూడా సీజ్ చేస్తారు. ద సేమ్ థింగ్ విత్ జ్యువెలరీ. మూవబుల్ అండ్ రిమూవబుల్ అసెట్స్ ఏదైనా కానీ దొరికితే వాటి యొక్క పక్కా సేల్ డీడ్స్ కానీ ఆధారాలు కానీ అన్ని మీ దగ్గర ఉండాలి. లేకపోతే డెఫినెట్గా అవి అనుమానితంగా ఉంటాయి కాబట్టి వాటిని సీజ్ చేస్తారు. వాటి నిజ నిజాలు తేలేంత వరకు ఆ సీజర్లోనే ఉంటాయి అవి. ఆ ప్రాపర్టీస్ కూడా, ప్రాపర్టీస్ సీజ్ చేసే హక్కు కూడా ఉంటుంది, ల్యాండ్స్ కానీ ఏదైనా కానీ ప్రాపర్టీస్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందుకని ఐటీ రైట్స్ జరుగుతాయి. ఇవన్నీ అసలు నిజంగా వీళ్ళు ఎంత ట్యాక్స్లు కడుతున్నారు, వీళ్ళ పేరు మీద ఏమేమి ఆస్తున్నాయి, వీళ్ళ పేరు మీద కాకుండా వీళ్ళ చుట్టాల పేర్ల మీద, బ్లడ్ రిలేషన్స్ మీద, వాటి మీద కూడా ఏమైనా కొన్నారా వీళ్ళు, వాటి ట్రాన్సాక్షన్స్ ఎలా. సో అందుకని వీళ్ళ చుట్టాలు, వీళ్ళ సదరు బ్లడ్ రిలేషన్స్ వాళ్ళ మీద కూడా వీళ్ళు ఐటీ రైట్స్ చేయొచ్చు అలా అనుమానం ఉన్నప్పుడు. ఐటీ అధికారులకు హక్కు ఉంది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ దేర్. యా. సో ఫైనల్గా ఒక విషయం చెప్పండి, కేవలం దిల్ రాజు ఒకటే కాకుండా మైత్రి మూవీస్ కానీ లేదంటే ఇంకా కొంతమంది అదర్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరి మీద కూడా ఐటీ రైట్స్ ఈ టైంలో జరగడానికి ఏంటి రీజన్స్? నేను చెప్పినట్టు ఏం లేదండి, ఒకటే రీజన్. ఇన్ని భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి ఒకేసారి, అండ్ వీళ్ళకి రిలీజ్లు ఎట్లా అవుతున్నాయి. అండ్ ముఖ్యంగా పుష్ప 2 అనేది ఒక చాలా ఇండస్ట్రీస్ షేక్ చేసేసింది, 2000 కోట్లు అనేసరికి సోషల్ మీడియాలో అంత వచ్చినప్పుడు డెఫినెట్గా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వస్తారు కదా, మరి అంత డబ్బులు అంటున్నావు, మరి నువ్వు ఆ డబ్బులు ఏమి, మరి ఆ ట్యాక్స్లు కడుతున్నావు లేదని అడుగుతారు కదా. దానికే అది అయింది, అది మైత్రి మూవీ మేకర్స్ మీద అందుకే అయింది. అట్ ద సేమ్ టైం దిల్ రాజు గారి ప్రొడక్షన్ నేను చెప్పినట్టు 2 భారీ బడ్జెట్ సినిమాలు ఒకేసారి, ఒకటేమో గేమ్ చేంజర్, చాలా హై భారీ బడ్జెట్ మూవీ అది, అండ్ ఇంకోటి మీడియం సైజ్ వెంకటేష్ గారు కూడా మంచి స్టారే కదా. సో అది కూడా ఒక మీడియం, మినిమం ఒక 100 కోట్ల లోపల అది కూడా అయి ఉంటుంది. మరి ఇంత అది కూడా వెంట రిలీజెస్ ఉన్నాయి, విదిన్ 1 వీక్ లో రిలీజ్ చేసుకున్నారు. జనరల్ పెద్ద పెద్ద సినిమాలు వెంటనే రిలీజ్ చేయడం అనేది దానికి ఒక పెద్ద తతంగం ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్షియర్స్ ఉంటారు. ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే మనం అనుకుంటున్నట్టు ఒట్టి ప్రొడ్యూసర్ మొత్తం డబ్బులు పెట్టాడు. కేవలం ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఒక 10-20% లిక్విడ్ క్యాష్ మాత్రం పెట్టగలుగుతాడు. మిగతాదంతా బ్యాంక్స్ నుంచి, ప్రైవేట్ ఫైనాన్షియర్స్ నుంచి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి చాలా లిక్విడ్ క్యాష్ తీసుకుంటారు వాళ్ళు. అది చాలా మంది తెలియదు, బట్ అవి తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని 100 కోట్లు అంటే ఒకరి దగ్గర ఉండవు, 100% అంత లిక్విడ్ క్యాష్ పరంగా వీళ్ళు అవన్నీ తీసుకొని మళ్ళీ హెవీ ఇంట్రెస్ట్, హై ఇంట్రెస్ట్ మీద అప్పులు తీసుకొని మరి ఆ ప్రొడక్షన్, ఆ సినిమా ప్రొడక్షన్ అంతా చేస్తారు వాళ్ళు. దాని తర్వాత అది రిలీజ్కి వెళ్తుంది. రిలీజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇవాళ రోజు ఏమున్నాయంటే చాలా మంది ఫైనాన్షియర్స్ ఏమడుగుతున్నారు, ఓటీటీ డీల్స్ ఉన్నాయా మీకు, మీరు ఒక ప్రొడక్షన్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా సరే మీరు ఒక సినిమా తీస్తున్నారంటే ఆ సినిమాకి ముందే మీరు ఒక మంచి ఓటీటీ డీల్ ఉంటే మేము మీకు ఫైనాన్స్ చేస్తాం, లేకపోతే చేయమంటున్నారు. అలాంటివన్నీ ఉన్నాయి ఇప్పుడు. సో ఇన్ని కష్టాలు పడుకుంటూ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలుసు. మరి అదే దిల్ రాజు గారు వెంటనే ఈజీగా ఎలా రిలీజ్ చేశారు. ఆయన ప్రొడక్షన్ హౌస్ అకౌంట్ స్టేట్మెంట్ చూస్తే ఒక విధంగా ఉంది, అంత హెల్దీగా లేదు, అప్పులు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఉంది. మళ్ళీ ఈజీగా ఎలా రిలీజ్ చేస్తాడు ఇవన్నీ, ఈయనకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత ఈజీగా 2 భారీ బడ్జెట్ సినిమాలు ఎలా రిలీజ్ చేస్తారు అన్న అనుమానంతో వాళ్ళు ఇవాళ రోజు ఆయన మీద ఐటీ రైట్స్ అని సో అలా కూడా అనుకుంటున్నారు. సో అందుకనే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐటీ డిపార్ట్మెంట్ కి అనుమానం వస్తే ఎవరి మీదైనా రైట్స్ చేసే హక్కు వాళ్ళకు ఉంది. సో అదే చేస్తున్నారు ఇవాళ రోజు. అంతేగాని దీని మీద పొలిటికల్ ప్రెషర్లు అవేం లేవండి. వీళ్ళు చేసుకున్న మార్కెటింగ్, వీళ్ళు చేసుకున్న అడ్వర్టైజ్మెంట్స్ కి ఇవాళ రోజు ఐటీ అధికారుల దృష్టిలో పడి వీళ్ళు రైట్స్ చేస్తున్నారు. అంతేగాని ఐటీ డిపార్ట్మెంట్ ఇస్ అ కంప్లీట్లీ ఇండిపెండెంట్ అథారిటీ. అది సెంట్రల్ యాక్ట్ కింద ఫామ్ అయింది, అది సెంట్రల్ అథారిటీ. దాని మీద లోకల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళ మీద అజమాయిషి చూపించే హక్కు ఉండదు. వాళ్ళు ఇండిపెండెంట్ గానే యాక్ట్ చేస్తారు. సో వాళ్ళకి అనుమానాలు వచ్చాయి కాబట్టి వీళ్ళ మీద, వీళ్ళు చేసుకున్న మార్కెటింగ్ కి, పబ్లిసిటీకి వాళ్ళు వచ్చి రైట్స్ చేస్తారు. ఇప్పుడు 3 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి కదా ఐటీ దాడులు. సో ఎట్లా అంటే ఒకవేళ వీళ్ళు చెప్పిన దానికి అక్కడ లెక్కలకి సరిగ్గా లేకపోతే అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? అరెస్ట్ కంటే ముఖ్యంగా ఫస్ట్ అసలు అంత గ్రీవెన్సెస్ ఎంత పెద్దగా ఉన్నాయి అవి, గ్రావిటీ ఆఫ్ ది కేసు. ఒకవేళ మరీ పెద్దవి అయితే మాత్రం డెఫినెట్ గా ఆ పెనాల్టీస్ హెవీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇంకా మరీ అందులో ఏమైనా మిస్అప్రోప్రియేషన్ గట్టిగా చేశారు వీళ్ళు అనుకుంటే అప్పుడు మన ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ ఇలాంటి వాటి అంటే ఆ ఫైన్ కట్టకపోతే ఇంప్రిజన్మెంట్ అయితే, జనరల్ ఇంప్రిజన్మెంట్ డైరెక్ట్ ఉంటుంది. ఇందులో హెవీ పెనాల్టీస్ పడతాయి. హెవీ పెనాల్టీస్ అంటే అది ఇంకా 50,000 నుంచి వీళ్ళు ఎంతెంత అవకతవకలు చూపించారో అది కోట్లలో కూడా వెళ్తుంది ఆ పెనాల్టీ. సో అవి కట్టకపోతే అప్పుడు వీళ్ళ మీద జైలు శిక్షలు అవి పడే ఛాన్స్ ఉంటాయి. కానీ జనరల్ హెవీ పెనాల్టీస్ ఉంటాయి, ఫైన్స్ ఉంటాయి వీళ్ళకి. సో ఫైనల్ గా చెప్పండి సార్, ఇప్పుడు ఐటీ దాడులు విషయంలో వీళ్ళు అంటే నెక్స్ట్ ఎవరైనా సినిమా ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు కానీ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పటికైనా మన
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది ఒక లెసన్. ఇది ఇష్టం వచ్చినట్టుగా సదరు సూపర్ స్టార్ గారు, సదరు ఐకాన్ స్టార్ గారు వాళ్ళ ఫ్యాన్స్ అడిగారు, ఇది అడిగారు అని చెప్పి కలెక్షన్స్ ఇలా బహిర్గతం చేసుకుంటూ ఇలా ఉన్నవి లేని కలెక్షన్స్, అసలు నిజంగా ఉన్నాయో తెలియదు, వీళ్ళు ఏదో ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మార్కెటింగ్ స్ట్రాటజీస్ పందాలో సినిమాని హైప్ చేయడానికి ఇలాంటివన్నీ కలెక్షన్స్ చూపించుకుంటే ఇవాళ రోజు ఇలాంటి పర్యవసనాలే వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పటికైనా సదరు ప్రొడక్షన్ హౌసెస్ డెఫినెట్ గా దీని నుంచి వాళ్ళు ఒక లెసన్ నేర్చుకుని ఫ్యూచర్ ఇలాంటి చేయరని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్ సార్, చాలా విషయాలు చెప్పారు. అండ్ ఇటు సినిమా ఇండస్ట్రీకే కాదు, జనరల్గా ఎవరైనా కూడా బిజినెస్ సంబంధించిన ఇలాంటి మార్కెట్ స్ట్రాటజీస్ అన్నీ కూడా, స్టంట్స్ అన్ని కానీ యూజ్ చేసినట్లయితే తర్వాత వచ్చే పరిణామాలంతా కూడా తీవ్రంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఇకనైనా జాగ్రత్త పడాలని చెప్పి అడ్వకేట్ కృష్ణకాంత్ గారు అయితే అడ్వైస్ చేస్తున్నారు. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.